ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తిరుపతి ఛానల్. సో మనం ఈరోజు తిరుమలకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఉన్న అన్నీ మనకు క్లియర్గా చూపిస్తాము, ఏమేమి చూడవలసినవి అన్నీ చూపిస్తాను. సో ముందుగా అయితే మనం వెళ్ళే దారిలో కొద్దిగా ముందుకెళ్తే పక్కన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకి చిన్న సెక్యూరిటీ కట్టింటారు అనమాట. ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళేదానికి కానీ, లేదా రేడియేటర్ కావాల్సిన వాటర్ పట్టుకోవడానికి కానీ ఇక్కడ పక్కన ఉంటాయన్నమాట చుట్టుపక్కల. సో తిరుపతి నుండి 22 కిలోమీటర్లు వస్తుంది తిరుమలకు. సో మనకు చాలా బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. 5 నిమిషాలకు ఒక బస్సు అవైలబిలిటీ ఉంటుంది. అలా లేదంటే మీరు బైకులో కానీ కార్లో కానీ మీరు వెళ్ళచ్చు. సో ఇక్కడ చూడండి, పక్కన ముచ్చుకోతులు ఉంటాయి. అవి చూసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ మనము కొండపైకి అయితే వెళ్తున్నాం. చాలా బాగుంటుంది, అందమైన రోడ్డు. వంపులు సొంపులతో ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా మోస్ట్లీ విజిట్ చేసే ఉంటారు తిరుమల దర్శనానికి. ఎవరైనా విజిట్ కాకపోతే అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుసుకోండి. సో ఇప్పుడైతే మనము తిరుమలకి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అవ్వగానే టోల్ గేట్ ఉంటుంది. అక్కడ నుండి కొద్దిగా ముందుకెళ్తే బైక్ మనం పార్క్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో దాని ముందు ఒక వాటర్ ఫౌంటేషన్ ఉంటుంది, వాటర్ ఫౌంటేషన్. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది వాటర్ ఫౌంటేషన్. సో ఇదన్నమాట టోల్ గేట్. సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. సో బండి పార్క్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అన్నమాట. సో అక్కడ నుండి ఆ టోల్ గేట్ నుండి మనకు ఎవరైనా నడకదారిలో ఫ్రీ టోకన్స్తో వెళ్ళే వాళ్ళు అయితే, టోకన్ లేకుండా వెళ్ళే వాళ్ళు అయితే ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. లేదా విఐపి పాస్లు అయితే మీకు దగ్గరలోనే ఉంటుంది వెళ్ళేదానికి, అక్కడ వెళ్ళచ్చు. సో ఇక్కడ అయితే ఈ సర్కిల్లో మంచి పూలు అన్నీ ఉన్నాయి. అట్లానే ఇది వెంకటేశ్వర స్వామి కొండ, ఇదంతా నమూనా తిరుమల కొండ ఎలా ఉంటుందో అది చూడండి. పచ్చని దీంతో డెకరేట్ చేశారు. అందులో మధ్యలో సో ఇక్కడ గరుడ స్టాచ్యూ ఉంది చూడండి, అక్కడ నుండి నడిచి వెళ్ళేదానికి రూట్ అనమాట అట్లా. సో ఇదంతా నమూనా తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే నమూనా. ఇది నడిచిదారి వెళ్ళే నమూనా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం షాపింగ్ మాల్స్ పక్కనే. సో అన్నీ ఉంటాయి, అన్ని జ్యువెలరీసు, గుడికి సంబంధించిన
వస్తువులు, పూజకు సంబంధించిన వస్తువులు, అలాగే టోపీలు అన్నీ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయో అన్నీ. బ్యాగ్స్ అంట, బాల్స్ అంట, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, పూలమాలలో, ప్లాస్టిక్ పూలమాలలో. సో ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల అన్ని షాపింగ్ కాంప్లెక్స్లే ఉన్నాయి. సో మీకు కావాల్సిన వస్తువులు అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మనము తిరుమల వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో చూస్తాము. ఎక్కడుంటాడో చూపిస్తాను మీకు. సో ఈ పక్క చుట్టుపక్కలంతా షాపింగ్ షాపులు అయితే ఉన్నాయి. మీరు కావాల్సినవి కొనుక్కోవచ్చు. బొమ్మలు, పిల్లల బొమ్మలు, ఆట వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది మీకు. సో ఇప్పుడైతే మనం షెడ్ దగ్గరికి వెళ్దాము. షెడ్ పక్కనే కళ్యాణ కట్ట ఉంటుంది. ఎవరైనా తలనీలాలు ఇవ్వదలుచుకున్నవారు గుండు కొడతారు కదా, అది కళ్యాణ కట్ట అని అంటారు. ఇక్కడ టీటీడీ జలప్రసాదం అయితే ఉంటుంది. ఇది జలప్రసాదము. ఇక్కడ వచ్చి వాటర్ తాగే వాళ్ళు తాగొచ్చు. చూడగా ఇదైతే షెడ్ అనమాట. ఇక్కడ నైట్ టైం వచ్చి నైట్ టైం కానీ పగలు కానీ వర్షానికి ఇక్కడ చాలామంది అయితే దగ్గర ఒక 1000 మంది బస చేయొచ్చు ఇక్కడ. సో పక్కనే అయితే బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో అది కళ్యాణ కట్ట అన్నమాట. తలనీలాలు, ఈ చెవులు కుట్టించే వాళ్ళు అక్కడ ఉంటారనమాట. సో బాత్రూమ్స్ అయితే పక్కనే ఉంటాయి, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడైతే సంకీర్తనలు జరుగుతుంటాయి. అఖండ హరినామ సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. 24/7 జరుగుతుంటాయి ఇక్కడ. ఎవరైనా వీక్షించే వాళ్ళు ఇక్కడ కూర్చొని వినొచ్చు అనమాట. సో మనమైతే ఇప్పుడు మెయిన్ గుడి, వెంకటేశ్వర స్వామి ఉండే గుడి ఎక్కడుందో చూద్దాం రండి ఒకసారి. సో ఇదైతే మరిచిట్టు కాదు, ఏమంటారు, సీసీ కెమెరాలు,
సో ఇక్కడ ఉంది చూడండి మెయిన్ గుడి. ఇది హెల్ప్ సెంటర్, పిల్గ్రిమ్స్ హెల్ప్ సెంటర్ ఇక్కడ ఉంది చూడండి. సహాయక ఫెసిలిటీ సెంటర్ అనమాట దీన్ని. సో ఇక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి పక్కనే హోటళ్ళు. ఈ రాగి చెట్టు కూడా ఉంది, రాగి చెట్టు. దాని తర్వాత మనము ఇక్కడ గ్రౌండ్ కింద షెడ్లు వేసి ఉంటారు గ్రౌండ్లో. సో వెంకటేశ్వర స్వామి ఎదురుగానే వేసి ఉంటారు. ఇక్కడ ఏమైనా ఉత్సవాలు జరుగుతుంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్న జరుగుతూ ఉంటాయి. సో అదనమాట మెయిన్ వెంకటేశ్వర స్వామి. మనం లోపలికి వెళ్ళే ఇది చుట్టూ అడవి చాలా బాగా అందంగా ఉంటుంది చూసేదానికి. సో అదనమాట. సో అక్కడ బంగారు కలర్ కనిపిస్తుంది. ఆ గోపురం కాడ ఉండేది శ్రీ వెంకటేశ్వర స్వామి. సో ఇప్పుడైతే మనము కర్పూర హారతి చేతానికి అయితే ఇచ్చాము. ఇక్కడ కర్పూరం మంటిస్తారనమాట. మీ కోరికల్ని ఇక్కడ కర్పూరం వెలిగించి కోరుకుంటారు. సో భక్తుల ప్రగాఢ నమ్మకము, ఆ కోరికల్ని శ్రీ వెంకటేశ్వర స్వామి తీరుస్తాడనే నమ్మకం ఉంటుంది. ఏదైనా నమ్మకమే కదా జీవితం. నువ్వు ఏదైతే బలంగా నమ్ముతుందో బలంగా నమ్మితే అదే జరిగి తీరుతుంది. సో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. సో ఇక్కడైతే మెడికల్ షాపులు కూడా అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు మనము గరుడ రాంబకీచా రెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాము పక్కనకి. సో ఇక్కడ టోటల్గా సో ఇప్పుడైతే మనము పాప వినాశనము, పాతాళగంగా కాదు, ఆకాశగంగా మరియు జపాలికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుండి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది పాప వినాశనము. వినాశనం అంటే ఏం లేదండి, అక్కడ వాటర్ పడుతుంటాయి. ఆ వాటర్లో చల్లుకొని లేదా ఆ వాటర్లో స్నానం తడిస్తే మన పాపాలు మన ఇవి అన్నీ వినాశనం అవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము, తర్వాత ఆకాశగంగకి వెళ్దాం. సో ఎవరైనా చూసేవాళ్ళు ఇది ఉంటే జపాలి అని హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు. అది వెళ్ళే దారిలోనే ఉంటుంది, ఒక 5 కిలోమీటర్ల దూరంలో. అక్కడి నుండి పాతాళగంగా ఆకాశగంగా ఒక 200 మీటర్స్ ఉంటుంది.
అలాగే ఒక 2 కిలోమీటర్స్ వచ్చి ఏముంటుంది, పాప వినాశం ఉంటుంది. సో ఇదే అన్నమాట రోడ్డు, మనం వెళ్ళే రోడ్డు. చుట్టుపక్కల అయితే రెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయి. ఈ పక్క ఆ పక్క రెస్ట్ హౌస్ ఉంటుంది మనం వెళ్ళే దారిలో. సో ఇక్కడికి బస్సులు జీపులు వ్యాన్లు అన్నీ ఉంటాయి. మీరు బస్సులో కూడా వెళ్ళచ్చు, లేదా జీపులు వెళ్ళచ్చు, లేదా కార్లో మాట్లాడుకొని. సో అక్కడికి నాకు తెలిసి 1000 రూపీస్ ఏమో తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళేదానికి, లేదా ర్యాపిడో బుక్ చేసుకొని కూడా వెళ్ళచ్చు అక్కడికి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట అక్కడికి మీరు వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే రోడ్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రూట్లో పోయే దారిలో. సో ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనము వెళ్తామన్నమాట. అక్కడైతే బోర్డు ఉంది. సో చాలా ఆహ్లాదంగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది. తిరుపతిలో వేడి ఎక్కువగా ఉంటే ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది టెంపరేచరు. సో నాకు తెలిసి 23-24 ఉంటుంది. అదే తిరుపతిలో అయితే 30 దాకా ఉంటుంది ఇప్పుడు ఈ చలికాలంలో కూడా టెంపరేచరు. కొండపైన చాలా చల్లగా ఉంటుంది. సో మనం చుట్టుపక్కల అందాలన్నీ చూసుకుంటూ వెళ్దాము. సో అక్కడ కనపడుతున్నది బిల్డింగు గెస్ట్ హౌస్. పెద్ద యాత్రికులు బుక్ చేసుకొని అక్కడ వెయిట్ చేస్తుంటారు దర్శనానికి. ఇప్పుడు లేదా 2 డేస్కి బుక్ చేసుకొని అక్కడే ఉంటారనమాట. సో ఇప్పుడైతే మనము ఒక బ్రిడ్జ్ పైన పోతున్నాము. సో పక్కనైతే పెద్ద పెద్ద చెరువు ఉంది. సో ఇక్కడ పోతున్నాయి చూడండి బస్సులు అయితే ఇప్పుడు ఫ్రీ కదా, ఎవరికి స్త్రీలకైతే ఫ్రీ, వీళ్ళకైతే నాకు తెలిసి ఒక 15 రూపీస్ ఉంటుంది అనమాట. 15 రూపీస్ లోపు ఉంటుంది మీరు అక్కడ వెళ్ళడానికి. మీకు బస్ స్టాండ్ నుండి కానీ, లేదా రాంబకీచా గెస్ట్ హౌస్ నుండి కానీ ఉంటాయి బస్సెస్. సో పక్కన పెద్ద చెరువు అయితే ఉంది చూడండి, చాలా బాగుంటుంది. సో రోడ్ అంతా చూపిస్తుందంటే చుట్టుపక్కల బాగుంటాయి ప్లేసులు చూడడానికి, చాలా అందంగా ఉంటుంది. సో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. అక్కడ చూడండి ఫ్యాన్లు కనపడుతున్నాయి, అవి ఎలక్ట్రిక్ జనరేట్ చేసే ఫ్యాన్లు. అవి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో మొత్తం 4 అయితే ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. 5లో ఒకటి పని చేయట్లేదు, ఒకటి తిరగట్లేదు, మిగతా అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి. చాలా పెద్ద ఫ్యాన్లు.
నాకు తెలిసి చాలా విద్యుత్ని జనరేట్ చేస్తుంటాయి. సో ఈరోజు చూడండి, రోడ్డు పక్కన వేస్తున్నారు, రోడ్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇప్పుడే. సో ప్రజెంట్ అయితే డబుల్ రోడ్ అయితే ఉంది. సో ఇంకొక ఐ థింక్ 6 monthsలో ఇంకో రోడ్ అయితే రెడీ అయిపోతుంది. సో అప్పుడైతే రెండు వెహికల్స్ అట్ ఏ టైం ఒకేసారి వెళ్ళచ్చు, అట్ ఏ టైం రావచ్చు. సో అలా ఉంటుందన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వెళ్ళే రూటు. సో గైస్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం వల్ల తిరుపతిలో ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ ఏమేమి చూడొచ్చో అన్నీ మీకు వీడియో ద్వారా పోస్ట్ చేస్తుంటా. మీరు కూడా దాన్ని చూడొచ్చు. ఇక్కడ తిరుపతికి వచ్చినప్పుడు మీరు విజిట్ కావచ్చు. సో గైస్, అందరూ మీకుండే ఇక్కడైతే దేవాలయం మీద ఉంది. సో ఇక్కడైతే బస్సు స్టాప్ చేసింది. సో ఇక్కడ నుండి ఇంకా 4 kilometers ఉంది. చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అడవులు అంతా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు బైక్లో వస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ అందాలని వీక్షించవచ్చు. సో గైస్, ఇప్పుడైతే మనం జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఇదే అన్నమాట హనుమాన్ టెంపుల్. సో మేమైతే దీన్ని స్కిప్ చేస్తున్నాము, టెంపులే కాబట్టి అందరూ చూస్తారు కాబట్టి. సో మనం అయితే ఇప్పుడు పాప వినాశనానికి వెళ్తున్నాము. ఫస్ట్ పాప వినాశనం చూసుకొని తర్వాత మనము ఆకాశగంగకి వస్తాం. ఇది ఆకాశగంగా. సో ఇది ఆకాశగంగా. ఫస్ట్ మనం పాప వినాశనం చూసుకొని తర్వాత ఆకాశగంగా చూద్దాము.
సో ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో గైస్, మీరు చాలా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫుల్ ట్రాఫిక్ అన్నమాట ఇక్కడ. ఈరోజు శనివారం కదా, శనివారం అయినందువల్ల భక్తులు చాలా రద్దీ ఎక్కువైంది తిరుమలలో. ఈ శనివారం ఆదివారం ఫుల్ రద్దీ ఎక్కువ ఉంటుంది. సో మధ్యలో కొద్దిగా నా వేలైతే అడ్డంగా పడిపోయింది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో బాగా మంచి పోస్ట్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఇదైతే అడ్జస్ట్ చేసుకోండి. ఏదన్నా మీ సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా బాగా క్లారిటీగా తీసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే వెరీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మా వాడైతే కంటిన్యూగా మొత్తము వీడియో చాలా లెంతీగా ఉంది, సారీ గైస్. కానీ చుట్టుపక్కల అందాలు చూడండి, చాలా అందంగా ఉంటాయి, ఒకసారి అద్భుతంగా ఉంటాయి. అడవిలో చాలా బాగుంటుంది. సో దగ్గరికి అయితే వచ్చేసాము. సో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసి వెళ్తామన్నమాట. సో ఇక్కడైతే పార్క్ చేసాము. సో ఇక్కడ కూడా షాపులు అయితే ఉన్నాయి, మీరు కొనుక్కునేదానికి అన్ని పలహారాలు, హోటల్స్ భోజనం చేయొచ్చు, ఇక్కడే చేయొచ్చు. లేదా పళ్ళు ఉన్నాయి, తీసుకోవచ్చు పళ్ళు. సో మనము అక్కడ కనపడుతుంది. సో ఇక్కడైతే వెళ్తాం అన్నమాట. పాప వినాశం ఉద్యానవనం అంటాం ఇది. సో ఇప్పుడైతే మనం ఇల్లు పడేతానికైతే వెళ్తాము. షాపులు చూడండి, ఇక్కడ కూడా మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. గవ్వలు, రకరకాల గవ్వలు ఉన్నాయి ఇక్కడ, మాలలు ఉన్నాయి.
సో గైస్ షాపులు ఉన్నాయి, మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. సో ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ పైకి వెళ్తాము. బ్రిడ్జ్ పైకి అలవలేదు యాక్చువల్గా. సో అందువల్ల మనము పాతాళగంగా వాటర్ పడేట విధానికి వెళ్తాము. సో ఇక్కడైతే డ్యామ్ ఉందన్నమాట, పెద్ద ఆనకట్ట డ్యాము. సో ఇది డ్యాము. సో ఇక్కడికైతే అలవలేదు ఎవరికి. సో పక్కన అయితే మనకు వాటర్ అయితే ఉన్నాయి, ఆ డ్యామ్లో ఫుల్ వాటర్. ఇక్కడ కూడా ఈ వాటర్ ద్వారా పవర్ని జనరేట్ చేస్తారనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము పాతాళగంగకి. పాతాళగంగ పాప వినాశనానికి. సో ఇక్కడ చూడండి వాటర్ పడుతుంటాయి. ఈ వాటర్ నెత్తిపైన చల్లుకుంటే కానీ లేదా ఈ వాటర్లో తడిస్తే కానీ ఉండే పాపాలన్నీ పోతాయని వాళ్ళ ప్రగాఢ నమ్మకము. సో గైస్, ఎవరైనా తిరుమలకు వచ్చేటైతే ఈ ముఖ్య ప్రదేశాలని చూడండి. పాప వినాశనము, ఆకాశగంగా మరియు జపాలిని కూడా చూడొచ్చు మీరు చూడాలనుకుంటే. సో ఈ 3 అయితే చూడొచ్చు, ఒకే రూట్లో ఉంటాయి, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. లాస్ట్లో వచ్చి పాతాళగంగ ఉంటుంది, పాప వినాశనం ఉంటుంది. సో ఇక్కడ చూడండి గైస్, సో అందరూ తడుస్తున్నారు ఆ వాటర్లో. సో అక్కడైతే గుడి ఉంది, తడిసి గుడిలోకి వెళ్తున్నారు దర్శనం చేసుకునేదానికి. పాప వినాశనం గుడి. సో ఇప్పుడైతే మనము ఆకాశగంగ దగ్గరికి వచ్చేసాము. సో ఇది గుడి అనమాట, గుడి ఎంట్రన్స్. పక్కనైతే పిల్లకాయలకి డ్రెస్సులు ఉన్నాయి, మంచి మంచి డ్రెస్సులు, ఏమంటారు ట్రెడిషన్ డ్రెస్సులు. ఇక్కడైతే కోత ఉంది చూడండి. కోతులతో చాలా జాగ్రత్త. ఏమైనా తినుబారాలు ఉంటే దాచిపెట్టుకోండి, లేదా లాక్కుంటాయి. సో ఇక్కడైతే ఫోటో తీసి లైవ్ ఫోటో ఇస్తారన్నమాట. ఒక ఫోటో వచ్చి మీకు 100 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆకాశగంగకి వెళ్తున్నాము, ఇదే రూటు. అక్కడ చూడండి పడుతున్నాయి ఆకాశగంగ వాటర్. ఈ వాటర్లో స్నానం చేస్తున్నారు కింద. చూడండి అందరూ స్నానం చేస్తున్నారు.
సో చిట్టడివి ఇదంతా చిట్ట అడవి అండి. చూడండి ఒకసారి. సో ఇక్కడైతే ఒక ఉడత లాంటిది, ఇది నేను ఎప్పుడు చూడలేదండి. ఇది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చాలా పెద్దదిగా ఉంది, కోతిలాగా ఉంది. కానీ ఉడతలో వేరే రకం ఇది. మామూలుగా చిన్న ఉడతలు ఉంటాయి కదా, ఇది చాలా పెద్దగా ఉంది ఈ ఉడత. చాలా ఉన్నాయి ఇక్కడ. సో గైస్, మనం అయితే తిరుక్కొని వచ్చేసాము. సో ఇప్పుడైతే అన్నదానం చేసేదానికి వెళ్తున్నాము. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. చాలామంది ఉన్నారు అట్లా ఇక్కడ. సో ఇదన్నమాట అన్నదాన కేంద్రము. వెంగమాంబ అన్నదాన కేంద్రం చాలా పెద్దది. దీంట్లో ఒకేసారి 10,000 మందికి అన్నం పెట్టచ్చు. అంత పెద్ద భవనం అన్నమాట. ఇక్కడ అందరూ ఫోన్ చేస్తుంటారు. సో ఇది మనకు పెట్టేది తీపన్నం కొద్దిగా పెట్టి అన్నం చాలా బాగుంటుంది, పర్వాలేదు. సో ఇంకా మెయింటెనెన్స్ చేయాలి టీటీ వాళ్ళు. సో దానివల్లనే కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గింది కాబట్టి ఇంకా ISO 2000 సర్టిఫికెట్ ఇంకా రాలేదు ఈ టీటీడీకి. సో ఫ్యూచర్లో వస్తుందని నమ్మదాము. టీటీడీ అంత బాగా చేస్తుందని నమ్మదాము. ఓకేనా గైస్? సో గైస్, నచ్చితే